రాజకీయాల్లో నైతికత అనే పదం ఈ రోజుల్లో ఒక ప్రహసనంగా మారిపోయింది. ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడుకు సంబంధించిన ఒక పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారం రేపింది. ఈ వ్యవహారంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఛీ మీ పార్టీకి మీ సిద్ధాంతాలకు ఒక దండమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితం గురించి లేదా గతంలో జరిగిన విషయాల గురించి బురద జల్లడం రాజకీయంగా ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. తప్పు చేసి దాన్ని సమర్థించుకోవడం లేదా ఎదుటివారిపైకి నెట్టేయడం అనేది అత్యంత హేయమైన చర్య అని ఉండవల్లి అభివర్ణించారు. ఒక పవిత్రమైన వ్యవస్థకు చైర్మన్ గా ఉన్న వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు రావడం దురదృష్టకరం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఆ వీడియోలో ఉన్నది నిజమా కాదా అన్నది పక్కన పెడితే దాన్ని రాజకీయం చేయడం వల్ల ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయో ఆలోచించుకోవాలని సూచించారు. బిఆర్ నాయుడు వ్యక్తిగతంగా మంచివాడు కావచ్చు, కానీ రాజకీయ రంగు పులుముకున్నాక ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న ప్రచారం చూస్తుంటే ఇది కేవలం ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం మాత్రమే కాకుండా ఒక సామాజిక వర్గాన్ని లేదా ఒక పార్టీని దెబ్బతీయడమే లక్ష్యంగా కనిపిస్తోందని ఉండవల్లి విశ్లేషించారు. రాజకీయాల్లో ప్రత్యర్థులను విమర్శించడానికి ఎన్నో అంశాలు ఉంటాయి, కానీ ఇలాంటి వ్యక్తిగత దూషణలకు దిగడం వల్ల రాజకీయ స్థాయి దిగజారిపోతుందని ఆయన హెచ్చరించారు. బిఆర్ నాయుడు ఈ విషయంలో తన వివరణ ఇచ్చుకున్నప్పటికీ విమర్శలు మాత్రం ఆగడం లేదు. ఉండవల్లి వంటి సీనియర్ నాయకులు ఈ విషయంలో జోక్యం చేసుకోవడం వల్ల ఈ వివాదం మరో మలుపు తిరిగింది. మీరు చేసే తప్పులను కప్పిపుచ్చుకోవడానికి పాత విషయాలను బయటకు తీయడం వల్ల ఎవరికి లాభం అని ఆయన ప్రశ్నించడం గమనార్హం. ఒకవేళ ఆ వీడియోలో నిజం ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, అంతేకాని దాన్ని అడ్డుపెట్టుకుని సోషల్ మీడియాలో రచ్చ చేయడం సంస్కారం కాదని ఆయన హితవు పలికారు. రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్రమైన క్షేత్రాల ప్రతిష్టను దిగజార్చవద్దని ఆయన కోరారు. ఈ మొత్తం ఎపిసోడ్లో నిజానిజాలు త్వరలోనే బయటకు వస్తాయని ప్రజలు వేచి చూస్తున్నారు. అధికార పార్టీ కూడా ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో జరిగిన పొరపాట్ల కంటే ఇప్పుడు మనం సమాజానికి ఇచ్చే సందేశం ముఖ్యం. బిఆర్ నాయుడు వీడియో వ్యవహారం కేవలం ఒక వ్యక్తికి సంబంధించింది మాత్రమే కాదు, ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న నైతిక విలువల పతనానికి నిదర్శనం అని ఉండవల్లి ఆవేదనలో అంతరార్థం కనిపిస్తోంది. తప్పు చేసిన వాడు దాన్ని ఒప్పుకుని సరిదిద్దుకోవాలి తప్ప ఎదురుదాడి చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదు, సరికదా మరింత సంక్లిష్టం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.